హలో హాయ్ నమస్తే. నేను మీ దేవ్. వెల్కమ్ టు కైజర్. ఇతర మతాన్నో కులాన్నో ప్రతిరోజు గుర్తు తెచ్చుకోకపోతే కొంతమందికి తిన్నది అరగదనుకుంటా. అరే, రోజు ఏదో ఒక పిచ్చి సబ్జెక్ట్ పెట్టుకొని మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చేసి అర్థం పర్థం లేకుండా సబ్జెక్టు మూలాలు తెలియకుండా తెలుసుకోకుండా పబ్లిక్ మీద రుద్దేస్తుంటారు. ఒక్కసారి ఈ ఆడియో వినండి. పేరు చెప్పను, కానీ మీరు వింటే మీకే అర్థమైపోతుంది. పేరు చెప్పడానికి నాకేం భయం లేదు. కానీ ఈ అజ్ఞానపు మాటలు విన్న తర్వాత ఆమె పేరు పలకడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఆడియో వినండి ప్లీజ్. మాదిగలు అని చెప్పేసి వాళ్ళని గుళ్ళకి రానియకపోయేది అని చెప్తుంటారు. అది వాళ్ళు మహాదిగలు అంటే వాళ్ళు ఒకప్పుడు బలిష్టంగా ఉన్న వాళ్ళందరినీ అన్ని కులాలలో నుంచి ఎంపిక చేసి వాళ్ళని ఊరవతలు పెట్టి ఊరుకు కాపలాగా ఉంచిందనమాట. అయితే వాళ్ళు అక్కడ ఊరు బయట ఉండి ఊరు కాపలాగా ఉన్న మహాదిగలే పోను మాదిగలే. ఆ మాదిగల్ని ఊర్ల మీద దాడులు చేసినప్పుడు ఇస్లాం దాడులు గాని, రజాకర్ల దాడులు గాని, బ్రిటిష్ క్రిస్టియన్ దాడులప్పుడు మీరు మతం మారండి, మీరు మారిపోతే మీరే మారిపోయిన తర్వాత మేమెంత అని ఊరంతా కూడా మారిపోతారు, మారమని అంటే వాళ్ళు మేము మారము అంటే అయితే మీరు చెత్త పాయకాన్ని అది ఎత్తిపోయాలి అని అంటే మేము అదన్నీ ఎత్తిపోస్తాం కానీ మేము మతం మారము అని అట్లున్న వాళ్ళే మాదిగలు. అట్లున్న వాళ్ళే మనం ఇప్పుడు అనే సో కాల్డ్ పాకి పని చేసేవాళ్ళు, అట్లున్న వాళ్ళే ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. ఓహో వీరనారి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావా? చరిత్ర తెలియక పేలుతున్నావా? లేక అహంకారం నెత్తికెక్కి కొట్టుకుంటున్నావా? మాదిగా అనగానే నీకు కేవలం అణిచివేత, నలిగిపోయిన జీవితాలు, ఊరి బయట ఉన్న గుడారాలే గుర్తుకొస్తానాయా? అయితే విను. నీ అజ్ఞానపు పొరలు వీడిపోయేలా, నీకు వణుకు పుట్టేలా అసలైన చరిత్ర చెప్తా. నువ్వు చదువుకున్న మనుస్మృతి చట్టాలు పుట్టక ముందు ఈ భూమి మీద నాగరికత అనే ముక్క తెలియక ముందు ఈ ప్రకృతిని లొంగ తీసుకొని ఏలిన మొట్టమొదటి ఆది పాలకులు, ఆది రాజులు ఈ జాంబవులు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్న సామ్రాజ్యాల కంటే ముందే పుట్టింది ఈ జాంబవ వంశం. వాళ్ళది యాచించే చరిత్ర కాదు, శాసించే చరిత్ర. చరిత్ర పేజీలు తిరిగాయి. కాకతీయుల కాలంలో విజయనగర రాజుల రాజ్యంలో ఊరి రక్షణ కోసం, రాజుల ఖజానా రక్షణ కోసం చేతిలో ఆయుధాలు పట్టి నిలబడ్డ తలారులు, సుంకరులు ఎవరనుకుంటున్నావు? ఈ మహాదిగ వీరులే. శారీరక బలంలోనూ ఆత్మరక్షణ విద్యలోనూ వాళ్లకు సాటి వచ్చే మునగాడు ఆ కాలంలో లేనే లేడు. దేశ ఆర్థిక వ్యవస్థకు, రాజ్యాల రక్షణకు వెన్నుముకగా నిలిచిన సింహాలు వాళ్ళు. రాజ్యాలు పోయాక భూస్వామ్య అహంకారం తలకెక్కినప్పుడు మనుస్మృతి ముసుగులో వాళ్ళ చేతిలో ఆయుధాలు లాక్కున్నారు. తోలు వృత్తికి మైలముద్ర వేసి ఊరిలోకి వస్తే నీడ పడినా మైల పడుతుందనే అపవిత్ర భావనతో వాళ్ళని ఊరికి దూరంగా పెట్టారు. అంతేగాని మతం మారనందుకు బ్రిటిష్ వాళ్ళు పాకి పని ఇచ్చిన గర్వంగా చేసుకున్నారని పిచ్చివాగుడు వాగితే పండ్లు రాలగొడతాం. పాకి పని వాళ్ళ సాంప్రదాయ వృత్తి కాదు, మీ కుల వివక్ష వాళ్ళని నెట్టేసిన ఊబి అది. ఇదిగో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం, విను. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ బలంతో తొక్కిన ప్రతి చోట రెట్టింపు వేగంతో దూసుకొస్తున్నారు. నిన్న రాజ్యాలను కాపాడిన తలారులు నేడు ఈ దేశ గమ్యాన్ని మార్చే భాగ్య విధాతలుగా అవుతారు. గుర్తుపెట్టుకో. ఇకపై ఎవరైనా సరే మాదిగా అని తక్కువ చేసి మాట్లాడినా, చరిత్రను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో వాగిన పాతరేస్తారు, జాగ్రత్త. వాళ్ళు అణగారిన వాళ్ళు కాదు. అనాది కాలం నుండి ఈ దేశాన్ని, మీ ఊళ్ళను కాపాడిన మహాదిగలు. మైండ్లో పెట్టుకో, లేదంటే చరిత్ర తిరగరాసి మరీ బుద్ధి చెప్తారు. ఖబర్దార్. మహారాజుల సంస్థానాలు నిలబెట్టిందే ఈ మహాదిగలు. అలాంటి అమరవీరులని చులకన చేసి మాట్లాడితే మడతబెట్టి ఉతికేస్తారు, జాగ్రత్త. మడతబెట్టి ఉతికేస్తారంటే నీకు అర్థమయ్యే ఉంటుంది. జాగ్రత్త, జరభద్రం. జై తెలంగాణ.